నమస్కారం సిఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు పట్టణంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రజా దర్బార్ కార్యక్రమం. చెల్లకూరు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయంలో చెల్లకూరు పిఎస్సిఎస్ అధ్యక్షులు కొండా రామచంద్రారెడ్డి అధ్యక్షతన గురువారం 72వ అఖిల భారత సహకార దినోత్సవ కార్యక్రమం. రైతుల పక్షపాతి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని సర్వేపల్లి నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు గాలి రామకృష్ణారెడ్డి. గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో వెలుతున్న శ్రీ శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం ముగింపు వేడుకలు. ప్రజల సమస్యలను సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలని, తనంగా ప్రజల నుండి వచ్చిన అర్జీలను ఆన్లైన్ ద్వారా సీఎం డాష్బోర్డుకు పంపిస్తున్నామని, సంబంధిత అధికారుల సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అధికారులను ఆదేశించారు. గూడూరు పట్టణంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. నూతనంగా ఏర్పాటు చేసిన నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. పలు గ్రామాల నుంచి ప్రజలు వచ్చి ఎమ్మెల్యేకి తమ సమస్యలు తెలియజేశారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రజలు అర్జీలు త్వరితగతిన పరిష్కారం అయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాన్ని తిరుపతి జిల్లాలో మొదట గూడూరులోనే ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలిచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూడాలని, రెవెన్యూ శాఖలో ఎక్కువ సమస్యలు వస్తున్నాయని, ప్రజలిచ్చిన అర్జీలను ఆన్లైన్ ద్వారా సీఎం డాష్బోర్డుకు పంపించడం జరుగుతుందని వెల్లడించారు. ప్రభుత్వ భూములను కొంతమంది ఆక్రమణకు గురి చేస్తున్నారని, అధికారులు ఇటువంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రసాద్, ఎంపీడీఓ మధుసూదన్ రావు, కమిషనర్ వెంకటేశ్వర్లు, నాయకులు కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వరరాజు, బిల్లు చెంచురామయ్య, రహీం, టీడీపీ అనుబంధ సంఘ సభ్యులు, పలు శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. నాకు కొద్దిగా అందరూ ఇట్లా నిలబడుకున్నాం ఫోటో కొట్టుకోండి ఫోటో. ముందు లోపలికి వెళ్ళిపోయింది అందరూ అది కొంతమంది మళ్ళీ మన వాళ్ళు ఎక్కువ గూడూరు నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి డాక్టర్ అధికారులకు, అనధికారులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి శుక్రవారం కూడా గ్రీవెన్స్ డేని ఏర్పాటు
ఈ యొక్క యాక్షన్ ప్లాన్ కార్యాలయం ఎందుకు ఓపెన్ చేశాం, ఈ యూనిట్ అనేది ఒకసారి మీకు కూడా ప్రశ్నకు చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు P4 అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. దీనిలో భాగంగా ఏ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి దాతలు కానివ్వండి, లేకపోతే పారిశ్రామికవేత్తలు కానివ్వండి, స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళని దత్తత తీసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి ఏం అవసరమో అవన్నీ కూడా ఇచ్చేదానికి P4 అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టి దాని ద్వారా వాళ్ళకి ఏం అవసరమో ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని పెట్టారు. దాంతోపాటు ప్రజా విజ్ఞప్తుల దినం అధికారులందరినీ పిలిచారు. ఇప్పటికే చాలా పెట్టా పార్టీ ఆఫీస్లో, కానీ సమస్యలు అనేటివి మేము ఇచ్చిన దాంట్లో ఒక 10% తప్ప 90% సమస్యలు ఏమి కూడా పరిష్కారం కాల. వాస్తవాలు మాడుకున్న అధికారులు కూడా తెలియజేస్తున్నాం. దయచేసి ఇక్కడికి వచ్చే అర్జీ మీద ఏ సంబంధిత అధికారులకి మేము అర్జీ పంపిస్తాం. దయచేసి అది అవుతాదా అవదా అనేది మీరు మళ్ళీ గ్రీవెన్స్ లోపల మీరు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా అధికారులకు రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే ప్రజలు మన కోసం ఇక్కడికి వస్తున్నారు. ప్రజలు అనేక మార్లు అర్జీలు ఇచ్చినారు. ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి. ఎక్కడ కూడా సమస్య పరిష్కారం కావట్లేదు. ఎంఆర్ఓ గారు ఇక్కడే కాదు, మీరే కాదు, అన్ని మండలాల్లో అదే పరిస్థితి ఉంది. అది తప్పించండి. యాక్టివ్గా ఎంఆర్ఓలు కింద సిబ్బందికి మీరు సూచనలు ఇవ్వాలా. ఎందుకంటే మీ మాటల కింద సిబ్బంది వినే పరిస్థితి లేరు. అట్లుండే కష్టం. నాయకుడు అనేవాడు మీ నాయకత్వం జరుగుతున్నప్పుడు, మీ నాయకత్వంలో మీరు ఎంఆర్ఓ ఉన్నప్పుడు మీ కింద ఆర్ఐలు, సర్వేయర్లు, అదే విఆర్ఓలు మీ మాట వినకుండా పోతే మీరేం ప్రజలకి ఏం సమాధానం చెప్పలేరు, న్యాయం చేసే పరిస్థితి మీదైతే కాదు. కాబట్టి దయచేసి మీరైతే మాత్రం ఈ ప్రజా విజ్ఞప్తుల దినంలో వచ్చే అర్జీలపైన ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా నేనే గవర్నమెంట్కి ఫిర్యాదు చేస్తాను కలెక్టర్ గారికి. ఎందుకంటే ఇది P4 అనేది చాలా ముఖ్యం. అలాగే అర్జీదారులు ఇక్కడికి మన దగ్గరికి వస్తారు. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒకటి అది అవుతాదే అవదా అది చెప్పండి. ఊరికే మీరు ఊరికి 10 సార్లు 20 సార్లు ఒక అర్జీ 10-15 సార్లు ఉంటాయి మీ దగ్గర. నా గ్రీవెన్స్లో వచ్చిన అర్జీలు కూడా ఎన్ని ఉంటాయి ఒకసారి చూసుకోండి. ఇప్పుడు ఖచ్చితంగా ఏ అర్జీ వచ్చినా మా వినయ్ సీఎం డాష్ బోర్డులో అన్నీ కూడా ఎక్కించేస్తారు. ఇక్కడ మీరు మా దగ్గర నుంచి ఏదో ఒకటి చెప్పినా అక్కడి నుంచి మళ్ళీ మీరు సమాధానం చెప్పాలా. అది అర్థం చేసుకోండి. ప్రతి ఒక్క అర్జీ సీఎం డాష్ బోర్డు వెళ్తుంది. ఖచ్చితంగా నేను దాన్ని ఫాలోఅప్ చేసుకోలేకపోయినా మా వినయ్, మా 5 మంది సిబ్బంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా మీతో ఫాలోఅప్ చేసుకుంటారు. కాబట్టి దానిపైన ఏదో ఒకటి ఖచ్చితంగా ఆన్సర్ అయితే రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ అందరికీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, చేతి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ అంతా పేదవాళ్ళు ఉన్నాం. పేదవాడు మన నమ్మకంతో మనకి ఈరోజు అర్జీలు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఇక్కడ అర్జీలు ఊరికే నామకే వస్తేగా తీసుకొని ఊరికే మీ పాటికి మీరు వెళ్ళిపోతే కుదిరే పని కాదు. ఖచ్చితంగా అది అయితే అవద్దని చెప్పండి. అవ్వకపోతే అవ్వదు సార్, ఇది రూల్ ప్రకారం లేదు సార్ అని చెప్పండి. లేకపోతే వాళ్ళ స్థలం వాళ్ళది కాకపోతే వేరే స్థలం కోసం వచ్చేస్తారని చెప్పండి. నాకు మీరు చెప్పకుండా అది కాదు సార్ మీతో పర్సనల్గా నాతో పర్సనల్గా మాట్లాడలేదు. మీరు చట్టం ఎట్టుందో మీ రికార్డులో ఏ విధంగా ఉందో ఆ విధంగా చేయమని చెప్పి మనల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లాగే గతంలో మొత్తం రెవెన్యూ వ్యవస్థలో చాలా ఫైల్స్ తారుమారైనాయి. అది కూడా ఒకసారి తీసుకొని చూడండి. గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నీ కూడా ఎవరంటే వాళ్ళు తీసేసుకొని సాగుబడి చేస్తున్నారు. వాళ్ళ పేరు మీద కూడా మళ్లించుకున్నారు. ఒకసారి అబ్జెక్షన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు దాన్ని పరిష్కరించాలి. అట్లాగే మీతో పాటు సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూడా తయారైంది. పిఎస్సిఎస్ అభివృద్ధికి ప్రతి రైతు సహాయ సహకారాలు అందజేసి అభివృద్ధి పదంలో నడిపించాలని డివిజనల్ సహకార శాఖ అధికారి కృష్ణశాస్త్రి తెలిపారు. 72వ అఖిల భారత సహకార దినోత్సవం సందర్భంగా చెల్లకూరు పిఎస్సిఎస్ కార్యాలయంలో జెండా ఎగరవేసి సహకార సంఘ అభివృద్ధిపై రైతులకు అవగాహన కల్పించారు. చెల్లకూరు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో చెల్లకూరు పిఎస్సిఎస్ అధ్యక్షులు కొండ రామచంద్రారెడ్డి అధ్యక్షతన గురువారం 72వ అఖిల భారత సహకార దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వారి చేతుల మీదుగా సహకార జెండాను ఆవిష్కరించారు. అనంతరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డివిజనల్ సహకార శాఖ అధికారి కృష్ణశాస్త్రి మాట్లాడుతూ రైతులు పిఎస్సిఎస్ అభివృద్ధికి సహాయ సహకారాలు అందజేసి అభివృద్ధి పదంలో నడిపించాలని తెలిపారు. అలాగే సహకార సంఘం యొక్క విధులు వినియోగాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రామూర్తి, బీసీ సంఘ నాయకులు దాసరి రాంప్రసాద్ యాదవ్, ఎస్డిఎల్సిఓ రవికుమార్, కోడూరు బ్రాంచ్ చీఫ్ మేనేజర్ హరికృష్ణ, సూపర్వైజర్ చంద్రయ్య, సిఇఓ రామనాయుడు తదితరులు రైతులు పాల్గొన్నారు. మీ సహకారం అనేది ఎవరికి లేదు. సంఘంలో సభ్యులు మీరు, ఈ సంఘం మీది. ఫస్ట్ మీరు గమనించాల్సింది సంఘం మీ సంఘం వేరు, మీరు వేరు కాదు. సంఘంలో మీరు సభ్యులు.
సంఘంలో ఎప్పుడైతే మీరు లోన్ తీసుకోలేదనుకోండి, కట్టిన అవకాశం కట్టరా బాబు చెప్పాలా. మరి కడితే కదా మన సొసైటీకి లాభం వచ్చేది, మన లాభాలు మన వాట వచ్చేది. సంఘం అయితే మన మీదే, నేను అధికారాన్ని ఎంతవరకే. ఆయన ఉద్యోగస్తుడు, ప్రెసిడెంట్ గారు మీలో సభ్యుడే ఆయన. అయితే గవర్నమెంట్ ఏం చేసిందంటే మనం నమస్కారం పెట్టాలి, షెడ్యూల్ చేయాలి. చిల్లకూరు సొసైటీ చిల్లకూరు మండలంలోనే టాప్లో ఉంది. అంటే 90% వసూళ్లతో ముందంజలో ఉంది. కానీ చిల్లకూరుగా చిత్తమండపాలెం కానీ అది అంత ప్రాఫిట్లో అయితే లేదు. ఇక్కడ రైతులు చాలా బాగా రుణాలు చెల్లించడం అయితేమి, ఎరువుల విషయంలో కానీ అన్నీ బాగా సొసైటీకి ప్రోత్సహిస్తుంటారు. కానీ ఒక 10% బాకీలు నిలబడి ఉన్నాయి. కొంచెం అవి కూడా మనం గట్టిగా వసూలు చేసుకుంటే 100% చేసుకునే దానికి వీలుంటుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇకపోతే ఎరువుల సీజన్ మొదలైంది. మనకు ఎరువులు సఫిషియెంట్గా తెప్పిస్తున్నారు మన అధ్యక్షుల వారు. ఖచ్చితంగా రైతులందరూ కూడా ఆ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. నేడు చిల్లకూరు సొసైటీలో చిల్లకూరు మండలంలో మీటింగ్ జరగడం జరిగింది. రైతులతో ఒకసారి ఇంటరాక్ట్ అయ్యి సహకార వారోత్సవాల సందర్భంగా సహకార ఉద్యోగం గురించి, వాళ్ళ పాత్ర గురించి, వాళ్ళు ఇందులో ఎట్లా పాల్గొనాలి, సహకార సంఘంలో వాళ్ళ సభ్యుల పాత్ర ఏంటి, వాళ్ళు ఏం చేస్తే సొసైటీ అభివృద్ధి చెందుతుంది, అవి డిస్కస్ చేయడానికి కూడా వచ్చున్నాము. సహకార వారోత్సవాల్లో భాగంగా ఈ వాళ్ళ మీటింగ్ పెట్టడం ప్రధాన కారణం ఏంటంటే మన సంఘం లాభాల్లో ఉంది, కానీ లాభాల నుంచి వాళ్ళు డివిడెండ్ ఇవ్వడం గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. సంఘ అధ్యక్షుల యొక్క సహకారంతో ఈ సంవత్సరం గ్యారంటీగా సభ్యులకి వాళ్ళ వాటా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి షేర్ క్యాపిటల్ బేస్ చేసుకుని వాళ్ళకి డివిడెండ్ ఇవ్వడానికి ఏర్పాట్లు జరుగుతాయండి. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో 21/11/2025 శుక్రవారం 12 గంటలకు కోడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు పేపళ్ల మాధురి చౌదరి జన్మదిన సందర్భంగా వారి తల్లిదండ్రులైన శ్రీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు పేపళ్ల అమరయ్య నాయుడు, శ్రీమతి పావని గార్ల సహాయ సహకారాలతో వృద్ధులకు మంచి రుచికరమైన భోజనాన్ని ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిపించడం జరిగింది. అమరయ్య నాయుడు మాట్లాడుతూ ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ అన్న మరియు ట్రస్ట్ సభ్యులు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు అందరూ మా పాపకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, బాగా చదువుకొని మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని, ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని దీవించిన పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖరరావు, ట్రస్ట్ సభ్యులు కాటూరు శ్రీనివాసులు, కేఆర్ఎం రామ్మోహన్ రావు, వెంకటేశ్వరరావు, వాట్సాప్ రాము, రవి, కోట వెంకటేశ్వర్లు, కృష్ణారెడ్డి మరియు సరపూర్ వెంకటేశ్వర నాయుడు, కోనేరు రాంబాబు, ఆరికట్ల మధుసూదన్ నాయుడు, వడ్లమూడి వెంకటేశ్వర నాయుడు, ఆరికట్ల మల్లికార్జున నాయుడు, ఎనుకుతి చక్రపాణి, మోహన్ చౌదరి, సాయిరాం చారిటీస్ మేనేజ్మెంట్ కళ్యాణి మేడం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు నా కుమార్తె జన్మదినాన్ని పురస్కరించుకొని గూడూరు పట్టణంలోని ఓం శ్రీ సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమానికి మేము ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నందుకు మాకు ప్రగతి సేవా సంస్థ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా నాతోటే వచ్చిన మా పెద్దలందరికీ శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మా పాప జన్మదినాన్ని మీరందరూ దీవించడం జరిగింది. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా పాప బాగా చదువుకొని నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో మంచి ఉన్నతి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా చంద్రన్న చెప్పాడు మా పాప ఎప్పుడు ఏమీ అడగదు. మా పాప కూడా ఇక్కడ లేదు, ఆమె విజయవాడలో బీటెక్ చదువుతుంది, సెకండ్ ఇయర్. ఈరోజు ఆమె జన్మదినాన్ని ఇక్కడ వృద్ధులకు అన్నదానంగా ఇక్కడ జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. మరొక్కసారి ప్రగతి సేవా సంస్థ సభ్యులకు, ఇక్కడ వచ్చినటువంటి మన సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం మన కళ్యాణి మేడం గారికి, పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ ప్రగతి సేవా సంస్థ తరఫున నమస్కారాలు. ఈరోజు మా ప్రగతి సేవా సంస్థ తరఫున శ్రీ అమరానాయుడు గారు, పావని గారుల దంపతుల కుమార్తె మాధురి చౌదరి జన్మదిన సందర్భంగా ఈ సాయిరాం చారిటీస్ వృద్ధులకి మంచి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. ఆ మాధురి చౌదరికి జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా ఆ భగవంతుని ఆశీస్సులు ఆ కుటుంబానికి మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను.
గాంధీ చార్టీస్ వృద్ధాశ్రమం నందు 30 మందికి మంచి రుచికరమైన భోజనాలు అందించడం జరుగుతుంది. దానికి ఈరోజు అమరయ్య నాయుడు కూతురైనటువంటి మాధురి అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ దంపతులు ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈ పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి. నెక్స్ట్ అమ్మాయి కూడా మంచి విద్యాభ్యాసం చదివి మంచి జాబ్ కొట్టాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే మన గూడూరులో వెంకటేశ్వర స్వామి గుడిలో బోర్డు మెంబర్గా ఆ పదవి చేపట్టాడు మన అమరయ్య నాయుడు. ఆయనకి ప్రత్యేక అభినందనలు. ఇక్కడ వచ్చేసిన మా మిత్రులు, మా కుటుంబ సభ్యులు అందరికీ, అదేవిధంగా మా కళ్యాణి మేడంకి అందరికీ నమస్కారం. రైతుల పక్షపాతి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని సర్వేపల్లి నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు గాలి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం అనుపూర్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గంలోని రైతుల కోసం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారని, గతంలో వ్యవసాయానికి సాగునీరు 1.5 టీఎంసీ ఉండగా రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని 2.5 టీఎంసీలు సాధించిన ఘనత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి దక్కుతుందని పేర్కొన్నారు. ఎల్లప్పుడూ రైతులు గిరిజనుల అభివృద్ధి కోరుకునే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపణలు చేయడం తగదని హితో పలికారు. ఈ కార్యక్రమంలో మండల PSCS అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య, మనుపోలు సాగునీటి సంఘం అధ్యక్షులు పచ్చిపాల రామిరెడ్డి, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు రాయపాటి కిరణ్ కుమార్, పిడూరు గ్రామ సర్పంచ్ తిక్కవరపు వెంకటేశ్వర రెడ్డి, దండు చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంటాడు, రామనాయుడు అంటాడు, ఎల్సి శ్రీనివాసరెడ్డి, వెంకటనాయుడు కావాల్సిన మంది వెళ్ళిపోయారు. అయినా కూడా 1.5 టీఎంసీ నుంచి 2.5 టీఎంసీ చేయాలని ఆలోచన ఏ నాయకుడికి లేదు. ఏకైక మొగోడు ఎవడంటే అది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. లాస్ట్ టన్నులకు వచ్చేటప్పటికి ఎండిపోతున్నాయి. 1.47 నీళ్లు సాలడం లే, కాబట్టి 2.5 టీఎంసీ నీళ్లు కావాలి అని పెట్టించాడు. నువ్వు చెప్పినట్టు దురదృష్టవశాత్తు మళ్ళీ ప్రభుత్వం పడిపోతానే ఆయన 2.5 నుంచి 1.5 చేయించిన ఘనత కాకాని గోవర్ధన్ రెడ్డిదే. అసలు రైతులు అంటే తెలుసా గోవర్ధన్ రెడ్డికి? అసలు వ్యవసాయం అంటే తెలుసా గోవర్ధన్ రెడ్డికి? రైతులు అంటే తెలుసా? వ్యవసాయం అంటే తెలుసా? తెలిస్తే ఇవన్నీ ఎందుకు మాట్లాడతాడు? జాగపూడి బండేపల్లి కాలువ కష్టపడి శాంక్షన్ చేసుకొస్తే సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డికి ఎక్కడ పేరు వస్తుందని 4 కోట్ల రూపాయలు వర్క్ చేస్తే ఆ వర్క్ని క్యాన్సిల్ చేయించిన మగోడు ఎవడన్నా ఉన్నాడంటే ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. శాంక్షన్ చేయించిన మగోడు వచ్చి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, క్యాన్సిల్ చేయించే మగోడు ఎవడన్నా ఉన్నాడంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. అని గోవర్ధన్ రెడ్డి గారు చెప్తున్నాడు. ఈరోజు పాపం ఆయన యూరియా అందకుండా ఉంటాడంట, జైలుకైనా పోతా అంట. జైలుకి పోయించాడు పాపం ఒకసారి, మళ్ళీ ఎందుకు జైలుకి పోవడం? ఆయన మళ్ళీ జైలుకి పోవడం మాకు ఇష్టం లే. అయితే యూరియా అయితే సబ్సిడీగా పంచుతాం, ఇబ్బంది అయితే ఏమీ లేదు. యూరియా ట్రబుల్ అయితే రానివ్వు, కాబట్టి ఆయనకి అపోహలొద్దు, ఆయన జైలుకి అయితే పోనివ్వు. కాబట్టి ఈరోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు రైతులకి ఎక్కడ ఉన్నా సరే ఆయన రైతుల కోసం పాటుపడేది. రైతుల కోసం, రైతులు గిరిజన్స్ అంటే ఆయనకి ఎనలేని ప్రేమ. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చేసినట్టు ఎవడు చేయలేడు, చేసే మగోడు కూడా ఎవడు లేడంతే. నేను ఈరోజు మా మిత్రులతో కలిసి ప్రెస్ మీట్ ఇవ్వడంలో ముఖ్య కారణం ఏంటంటే, నిన్న మాజీ శాసనసభ్యులు డాగపూటి కాలువ కాడ ఆడ రోడ్డుకి ఏదో బ్రిడ్జి కూలిపోయింది, వీళ్ళు పట్టించుకోలేదు, దాని మీద ఏదో రకరకాలుగా లోకల్ వాళ్ళంతా ఆయన ఆయకట్లు కలిపినాడంట మాగాన్ని, దానికి వాళ్ళంతా కృతజ్ఞతలు తెలిపారంట. ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే చేసిన ఆయన ఒక ఆయన అయితే ఆయన చెప్పుకుంటుంటే బాధతో ఈరోజు జనరల్గా ఈ విధంగా చెప్పుకుంటూ ఉంటే మేము ఇంత ఉండాలంటే కూడా బాధాకరంగా ఉంది. అసలు 2017 28/17/2017లో ఆ రోజు జిల్లా నీటి యాజమాన్యం మీటింగ్లో అప్పుడు మున్నింది వాటర్ 10.630 నీళ్లు టీమ్స్లున్నాయి. ఆ రోజు చంద్రమోహన్ రెడ్డి గారు మీటింగులో జనరల్గా ఆ పరిస్థితుల్లో కూడా ఒక్క 6 తడులు పెట్టించి చుట్టూ ఎండిపోకుండా
2.5 టీఎంసీ నీళ్లు పంపించి అందరికీ పండించిన ఘనత అయింది. మండల కేంద్రమైన మనుబోలులోని ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం మండలంలోని 19 పంచాయతీల్లోని క్లాప్ మిత్రులకు, గ్రీన్ అంబాసిడర్లకు, పంచాయతీ కార్యదర్శులకు ఒక్కరోజు శిక్షణ సమావేశం నిర్వహించారు. గ్రామాల్లోని ప్రతి వార్డులోనూ కమిటీలు ఏర్పాటు చేసి పారిశుద్ధ్య పనులపై అవగాహన కల్పించారు. ఉదయం మనుబోలులోని గ్రామ పంచాయతీ పరిధిలో ఎంపీడీఓ జలజాక్ష ఆధ్వర్యంలో అన్ని వీధులు తిరిగి క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏవో ముజిబున్నీసా, పంచాయతీ కార్యదర్శులు గరుడయ్య, శ్రావణి, మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. లోపల ఉందమ్మా చెప్తా. అంటే దాన్ని వేరు చేసే మెథడ్స్ అవన్నీ. ఈరోజు మనుబోలు మండలంలోని మనుబోలు గ్రామ పంచాయతీ నందు అందరూ క్లాప్ మిత్ర షెడ్లకి, గ్రీన్ అంబాసిడర్లకి అందరికీ ఈరోజు ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్రం మొత్తం మీద 21వ తేదీ గ్రీన్ అంబాసిడర్లందరికీ శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మనుబోలు మండలంలోని మనుబోలు గ్రామ పంచాయతీని ఎంపిక చేసుకొని మండలంలో ఉన్న 19 గ్రామ పంచాయతీల నుంచి పంచాయతీ కార్యదర్శులని, గ్రీన్ అంబాసిడర్లని ఈరోజు మనుబోలు మండలానికి పిలిపించి ప్రతి వార్డులో కమిటీలు ఏర్పాటు చేసి పారిశుద్ధ్య కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతోంది. ఈ 6 నుంచి 9 గంటల వరకు వార్డు వైజ్గా క్లాప్ మిత్రాలు, గ్రీన్ అంబాసిడర్లు అందరూ పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. తదుపరి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయడము, ఆ తర్వాత మన మండల కార్యాలయం నందు వాళ్ళకి శిక్షణా కార్యక్రమము, వాళ్ళతో ఇంటరాక్షను నిర్వహించడము జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే అక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మన కమిషనర్ గారి ఆదేశాలు, కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారము ఈరోజు వాళ్ళకి ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మనుబోలు గ్రామ పంచాయతీలో ఉన్న చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని కూడా వాళ్ళ మిగతా గ్రామ పంచాయతీల నుంచి వచ్చిన పారిశుద్ధ్య కార్మికులకు చూపించి అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా ఆ విధంగా చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నట్టుకు వాళ్ళకి అవగాహన కల్పించడం కూడా జరుగుతుంది. సో అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రసాద్. నేను ఏపీఎస్ఐఆర్డీ నుంచి ఈ కార్యక్రమానికి అబ్జర్వర్కి వచ్చాను. సో ప్రపంచ దేశాలన్నింటిలో కూడా 2015 నుంచి 2030 అజెండాతోటి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలని అమలు చేస్తూ ఉన్నారు. సో అందులో భాగంగా భారతదేశం కూడా ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశంగా ఉంది కనుక మన దేశంలో కూడా ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలని అమలు చేస్తూ మనం ముందుకెళ్తూ ఉన్నాము. సో ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఇచ్చినటువంటి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలని భారతదేశానికి అనుకూలంగా మనం ఏం చేశామంటే 9 థీములుగా డివైడ్ చేసుకున్నాం. భారతదేశంలో ఎక్కువ గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి కనుక గ్రామీణ ప్రాంతాలని అభివృద్ధి చేస్తే ఆటోమేటిక్గా దేశం కూడా అభివృద్ధి అవుతుందనే ఉద్దేశంతో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలని మనం గ్రామ స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలని 9 థీములుగా డివైడ్ చేసుకున్నాం. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా తోపిలిపాలి గ్రామంలో ఫిష్ కాన్ తిరుపతి జిల్లా కన్వీనర్ అప్పంగారి జైపాల్ ఆధ్వర్యంలో మత్స్యకారుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వాకాడు మండలం ఎంఆర్ఓ, ఎంపీడీఓ పాల్గొని మత్స్యకారుల గురించి సముద్రంలో వేటకు వెళ్లారంటే అది మత్స్యకారులకే తగును అని ఘనంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాపు సుబ్రహ్మణ్యం, గ్రామ పెద్దలు గిరిబాబు, శ్రీరాములు, బుడ్డయ్య మరియు గ్రామస్తులు మస్తానయ్య, గోవింద్, నాగభూషణం, సుబ్రహ్మణ్యం, చిట్టిబాబు, విజయ్, షేక్ ఖాదర్, శ్రీను మత్స్యకారులు పాల్గొన్నారు.
మాట్లాడతాను. 2019లో మత్స్యకారుల ప్రపంచ దినోత్సవం సందర్భంగా మీ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు పెడవలూరు మండలము కోటకూరు గ్రామ పంచాయతీ కొత్తపాళ్యంలో కొత్తగా ఆ రోజు వాళ్ళు మత్స్యకారులందరూ కలిసి 2000 మందితో ఆ రోజు ఇదే విధంగా సముద్రం దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మత్స్యకారు గురించి చెప్పమంటే నేను 3 విషయాలు చెప్పాను. మత్స్యకారులు అనేవాళ్ళు మంచివాళ్ళు, మత్స్యకారులు అనేవాళ్ళు మనసున్న వాళ్ళు, మత్స్యకారు అనేవాళ్ళు మంచితనం చేసేవాళ్ళు. ఈ 3 చెప్పిన తర్వాత 1000 మందిగా 2000 మంది తప్పట్లు కొట్టారు. మీరు ఒక్కరు కూడా తప్పట్లు కొట్టడం లేదు. కనీసం మీ గురించి చెప్పాలి. కాబట్టి సార్ చెప్పినట్టు ఆర్గనైజేషన్ ఉండాలి. ఆర్గనైజేషన్ వల్ల మనకి మన సమస్యలు ఏదో తెలుస్తాయి. మన సమస్యల్ని పై అధికారులకు తెలుసుకోవడానికి ఆర్గనైజేషన్ ఒకటి ఏర్పాటు చేసి దాన్ని రిజిస్టర్ చేసుకొని మీరందరూ మెంబర్షిప్ తీసుకుంటే దానికి ఒక గౌరవం, ఒక విలువ ఉంటుంది. అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ మీ ఆర్గనైజేషన్ మీద లెటర్ ప్యాడ్ మీద తెమ్మంటారు. కాబట్టి ఆర్గనైజేషన్ ఉండడం ముఖ్యం. మనకి ఆర్గనైజేషన్ బలపరిచి ఎక్కువ మంది మెంబర్స్ చేసి కమిటీని ఏర్పడాల్సింది కోరుకుంటున్నాను. నేను కొత్తగా వచ్చాను. నా పేరు సాయి ప్రసాద్, నేను ఎంపీడీ అని ఇక్కడ. మీకు ధన్యవాదాలు. అసలు మత్స్యకారులు ఎక్కడో లేరు, మన దగ్గరే ఉన్నారు. మీ ముందే ఉన్నాడు, మీకోసం ఉన్నాడు. కాబట్టి ఆయన కోసం కూడా ఒకసారి మీరు అందరూ దర్శించాలని తెలుసుకుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన దూపిలిపాళ్యం అసోసియేషన్, మత్స్యకారుల అసోసియేషన్ దగ్గర ధన్యవాదాలు తెలుసుకుంటాను. పైన మహావిష్ణు బొమ్మ కూడా పెట్టుంటే బాగుండేది. అది ఒక్కటే లోటు, అది కూడా పెట్టమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వాకాడు మండలం తూపిలిపాలెం గ్రామంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవానికి విచ్చేసిన గౌరవ ఎంపీడీఓ గారికి, వేదిక మీద ఉన్న కాపు పెద్దలకి, అదేవిధంగా ఆర్గనైజేషన్ పెద్దలకి, మత్స్యకార సోదరిమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మన సమాజంలో చాలా వృత్తులు ఉన్నాయి. కొంతమంది పని చేస్తారు, కొంతమంది మీలాగా చేపలు పట్టడం చేస్తారు, కొంతమంది గీత కార్మికులు ఉంటారు, కొంతమంది గనులలో పని చేస్తారు, కొంతమంది మాలాగా ఉద్యోగుల్లాగా ఉంటారు. కానీ సమాజంలో అత్యంత తెగువ, సాహసం, ధైర్యంతో చేసే వృత్తులు కొన్ని మాత్రమే ఉంటాయి. దాంట్లో ఒకటి మీ మత్స్యకార వృత్తి. సముద్రంలో మనం 100 మంది తీసుకుంటే సముద్రం దగ్గరికి వెళ్ళాలంటేనే 50% మంది భయపడిపోతారు, నీళ్ళలో కూడా దిగరు. కొంత దూరం వెళ్ళంగానే ఒక 20-30 మంది తిరిగి వచ్చేస్తారు. ఎటువంటి వాతావరణ పరిస్థితులైనా, అది ఎండైనా, వానైనా, తుఫానైనా, చలైనా, పగలైనా, రాత్రైనా, గాలి ఉన్నా లేకపోయినా, అంత తెగువ, ధైర్యం, సాహసంతో సముద్రంలోకి వెళ్ళే ఏకైక సమూహం మీదే. క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వాకాడు మండలంలోని కొండూరు గ్రామ పంచాయతీల క్లాప్ మిత్రులను, షెడ్ మిత్రాలను కొండూరు గ్రామ పంచాయతీలకు పిలిచి గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమం ఏ విధంగా చేపట్టాలి, ఇంటింటి నుండి తడి చెత్త, పొడి చెత్త ఏ విధంగా సేకరించాలి, అదేవిధంగా షెడ్డుకు తరలించిన తర్వాత చెత్తను ఏ విధంగా ఎరువుగా మార్చాలి, గ్రామాన్ని క్లీన్ అండ్ గ్రీన్గా ఏ విధంగా పెట్టుకోవాలని గ్రామ పంచాయతీ నందు శిక్షణ ఇచ్చారు. వారికి మోడల్గా కొక్కపాడు గ్రామ పంచాయతీని మోడల్ గ్రామ పంచాయతీగా వారందరికీ చూపించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ, ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రైట్ లెఫ్ట్ సార్, లెఫ్ట్ ఇది రైట్, బజార్ ఇట్ట వీడియో తీస్తాం. వీడియో ఆ బండి రమ్మనండి. పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయము కేటాయిస్తానని నా వంతు కృషిగా
స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానము చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా సామూహిక పరిశుభ్రత కొరకు బహిరంగ మల మూత్ర విసర్జనను నివారించడములోను మరియు వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణము చేయుచున్నాను. జై స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛాంధ్ర. టీమ్ 5 క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ కార్యక్రమంలో భాగంగా చిట్టమూరు మండలం ఎల్లతిరి గ్రామ పంచాయతీ నందు ఎగువ గిరిజన కాలనీ నందు మరియు ఇతర హ్యాబిటేషన్ నందు ఎంపీడీఓ డిప్యూటీ ఎంపీడీఓ మండలంలోని గ్రీన్ అంబాసిడర్ మరియు గ్రీన్ కార్డులకు ఇంటింటా నుండి తడి చెత్త పొడి చెత్త ఏ విధంగా సేకరించాలో అదేవిధంగా చెత్త నుండి తయారు చేసే సంపద కేంద్రానికి తరలించిన తర్వాత చెత్తను ఏ విధంగా ఎరువుగా తయారు చేయాలని ట్రైనింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా క్లాక్ మిత్రులకు సెల్వార్తో పూలమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చెంచయ్య, ఆచారి పోచారెడ్డి, ప్రతాప్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రతిరోజు స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గట్టిగా కొట్టాలా, మనం పెద్దవాళ్ళే కదా, మన చప్పట్లు ఇష్టాలకు కానీ ఇట్లా ఎస్టీ కానీ బాగా వినిపించాలన్నమాట. అప్పటి వరకు కూడా అందరూ ఉత్సాహంగా ఉండాలి. అంటే ఈ ఊర్లో జరిగింది కాబట్టి ఈ క్లాప్ మిత్రాలను సన్మానించడం మన ధర్మం. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మీరు తెలుసుకోవాలి. అదేవిధంగా వాళ్ళకి మీది కూడా మీది ఎలా చేస్తే బాగుంటుందేమో మీ ఊర్లో అనేటువంటి అంశాలు కూడా మీది కూడా వాళ్ళకి నేర్పించాలి. అప్పుడు మాత్రమే మీ దగ్గర ఒక సమన్వయం అనేది వస్తుంది. ఇంకా మీ పనిని మీరు ఎలా మెరుగ్గా చేయాలా అనేటువంటి అభిప్రాయాన్ని మీరు ఒకరికొకరు షేర్ చేసుకోవాలి. పంచుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక చెత్త నుండి సంపద తయారీ కేంద్రంలో ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయడానికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంతా కూడా మనకి ప్రోగ్రాం డిజైన్ చేశారు. కాబట్టి ఈ అవకాశాలు అప్పుడప్పుడు ఇలా వచ్చినప్పుడు అందరూ కూడా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అంతేగాని ఏదో వచ్చారు వెళ్ళాము అన్నట్టు కాకుండా మనం ప్రోగ్రాంకి వచ్చిన తర్వాత ఏదో ఒక విషయం ఖచ్చితంగా తెలుస్తుంది వెళ్ళే లోపల. ఇలాంటివన్నీ కూడా మనం మొదటి నుంచి చివరి దాకా వినాలి, వింటే తెలుస్తాయి అన్నమాట. అందరికీ నమస్కారం. ఈ గ్రీన్ అండ్ క్లీన్ ప్రోగ్రామ్ని ఇంత చక్కగా జరిపించిన మా ఎండిఓ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పల్లెల్లో విలేజీల్లో అవేర్నెస్ కల్పిస్తూ చక్కగా విలేజీని ఎలా పెట్టుకోవాలా, మన పరిసరాలు కానీ వీధులు కానీ శుభ్రంగా ఉంచుకుంటే మనకి అంటువ్యాధులు రావనేటువంటిది సార్ వాళ్ళు చక్కగా చెప్పారు. అవన్నీ కూడా మన విలేజ్లో మీరు చెత్తని క్లీన్ చేసేటువంటి మీరు కూడా మీ బాధ్యతగా సార్ చెప్పినట్టు ప్రతి కుటుంబం ఇంటికి వెళ్ళి అమ్మ మీరు పక్కన వేసి పెడితే మేము వచ్చి చక్కగా తీసుకెళ్ళి
డంపింగ్ యార్డ్ చేర్చుకుంటాము అని చెప్పి మీరు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత మీకు కూడా ఉంది. మీరైతే విజలు పడుతున్నారు, సాధ్యమైన మైకులు కూడా పంచాయతీ ద్వారా తీసుకొని అది ఒక విజలు అంటే కొంతమందికి కనబడుతుంది, కొంతమంది కనబడకపోయినా మైక్ అయితే ఇంకా సౌండ్ ద్వారా బాగా కనబడుతుంది. అందరూ కూడా సకాలంలో వచ్చి మీకు ఆ చెత్తని మీ విషయాలు ఏర్పాటు చేసేదానికి కూడా మంచిది ఉంటుంది. సరే అన్న, ఇందాక నేను చెప్పలేదు సార్, మా చెట్టమూరు మండలంలో హెడ్ క్వార్టర్లో ఉండేటువంటి మా రాజీయ మా వీళ్ళు చాలా చక్కగా పనిచేస్తున్నారు సార్, చాలా కష్టపడి చేస్తున్నారు సార్ వీళ్ళందరూ కూడా సార్. నేను ఎప్పుడు చూసినా సరే పోరాటం చేస్తుంటాను సార్, వీధుల మీద ఆ చెత్త మీద పోరాటం చేస్తుంటాను. నేను ఇంకా అక్కడ ఇలా అంత పోరాటం చూడదు, కానీ మా మండల హెడ్ క్వార్టర్ ఉండేటువంటి వీళ్ళు యుద్ధ ప్రాతిపదికన అన్నట్టుగా చేస్తుంటారు సార్. మాత్రం వాళ్ళకి ఏమి ఇచ్చినా ఇప్పుడు ఆ మాట మరిచిపోయాను నేను అక్కడ. ఎందుకంటే వాళ్ళు మన చెత్త ఏం వేసినా వాళ్ళు దాన్ని సేకరించి దాన్ని తీసుకొచ్చి ఇంత సుదూర తీరం తీసుకొచ్చి దాన్ని వేస్తున్నారంటే వాళ్ళకి చేతులు ఎత్తి దండం పెట్టాలి సార్. నిజంగా వాస్తవం మాట వాళ్ళు ఏదో చెత్త వేసే వాళ్ళు అని మనం అనుకుంటాం, కానీ సార్ అదే కూడా కాకుండా విలేజ్లో ఎవరిని వచ్చింటే కూడా వాళ్ళకి మన పని వాళ్ళు ఎవరిని వచ్చినప్పుడు వాళ్ళు మన ఇంట్లో కలిగిందంతా పెట్టడం వాళ్ళకి. అదేవిధంగా ఏదైనా మనం చేసుకున్నట్లు వాటిలో కూడా వాళ్ళకి పెట్టినా కూడా అలాంటి ఏదైనా వాళ్ళకి పెట్టినా కూడా మనం వాళ్ళ రుణం తీర్చుకోలేము. ఎందుకంటే మన పరిసరాలు శుభ్రం చేసి నువ్వు ఏం వేసినా దాంట్లో ఏం చెత్త వేసినా నువ్వేం వేసినా ఎత్తుకొని వచ్చి వాళ్ళ చదువుకు ఎత్తుకొని వచ్చి డంపింగ్ యార్డ్లో చేస్తారంటే అంతకంటే వాళ్ళకి మనం వాళ్ళ రుణం ఎలా తీర్చుకోగలుగుతాం. కాబట్టి ఇలాంటి సేవ చేస్తున్నటువంటి వాళ్ళు సన్మానించడం చాలా గర్వకారణం. మీ అందరికి కూడా సన్మానం చేస్తారని సెక్రటరీ గారు. అవేమి అదొక గౌరవం అంతే, దానివల్ల కోట్లు వస్తాయని ఆదాయాలు కానీ వాళ్ళకి ఒక సంతృప్తి, ఆత్మ సంతృప్తి కోసం చేసేటువంటి కార్యక్రమాలు ఎంకరేజ్ చేసి మీ పంచాయతీలో కూడా సెక్రటరీ అందరూ కూడా ఇలా బలపరచాలని, ఇలా వాళ్ళని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ, అలాగే మా గవర్నమెంట్కి మంచి పేరు తేవాలని మా నారా లోకేష్ బాబు, మన పవన్ కళ్యాణ్ గారు, మా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇలాంటి కార్యక్రమాల్లో చేస్తామంటే ఇన్ని మీ ద్వారా ప్రజల్లోకి వస్తుంది. మీరు సక్రమంగా చేస్తే ప్రజల్లోకి వెళ్ళి ఆ ప్రజల యొక్క మన్ననని మా గవర్నమెంట్ పొందుకుంటుంది, మా అధికారులు అందరూ కూడా పొందుకుంటారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం. ముప్పై 35 కుటుంబాలకు పలు సరుకులు, కూరగాయలు సంభావనలు అందచేత తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలి గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్థికంగా వెనుకబడిన 35 కుటుంబాలకు గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలోని శ్రీ సీతారామస్వామివారి దేవస్థానాలు రామిరెడ్డి బాలరామరెడ్డి, రుక్మిణమ్మ నాయుడు, వెంకటరమణారెడ్డి, సరోజనమ్మల కుటుంబ సభ్యులు రామిరెడ్డి వెంకటరామరెడ్డి, హైమావతమ్మ దంపతుల ఆర్థిక సౌజన్యంతో 1,25,000 రూపాయలు విలువ చేస్తే పలు సరుకులు, కూరగాయలు సంభావనలను ముఖ్య అతిథులు ఆలయ అర్చక స్వాములు శేషాచార్యులు హరిబాబు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నారాయణం వేణుగోపాల్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ విదేశాల్లో ఉన్నప్పటికీ స్వదేశంపై, సనాతన ధర్మంపై ఉండే మమకారం, నమ్మకంతో హైందవ ధర్మాన్ని పరీక్షిస్తూ ఆర్థికంగా వెనుకబడిన 35 కుటుంబాలకు పలు సరుకులు, కూరగాయలు సంభావనలు అందజేయడం చాలా సంతోషమని, ఇటువంటి కార్యక్రమాలతో దాతలు జన్మను ధన్యం చేసుకుంటున్నారని అన్నారు. దాతలకు హృదయపూర్వక అభినందనలు, మంగళ శాసనాలు అందించారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి డివి అనంతబాబు, ఆలయ అర్చక స్వామి తమిరిస అనంతబాబు, ప్రకాశం జిల్లా ప్రముఖ గ్రామీణ వైద్యులు డాక్టర్ దేవి శ్రీనివాస్, బీఎస్ఎఫ్ విశ్రాంత ఇన్స్పెక్టర్ ఎన్విఎస్ శ్రీనివాస్, డాక్టర్ వైష్ణవి, రఘుకుమార్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కార్తీక మాస పర్వదినాలను పురస్కరించుకొని శ్రీయుతులు రామిరెడ్డి బలరామిరెడ్డి, శ్రీమతి రుక్మిణమ్మ, శ్రీయుతులు నాయుడు వెంకటరమణారెడ్డి, శ్రీమతి సరోజనమ్మల కుటుంబ సభ్యులు శ్రీయుతులు రామిరెడ్డి వెంకటరామరెడ్డి గారు, శ్రీమతి హైమావతమ్మ దంపతుల ఆర్థిక సౌజన్యంతో 1,25,000 రూపాయల ఆర్థిక సౌజన్యంతో 35 ఆర్థికంగా వెనుకబడిన అర్చక పురోహిత కుటుంబాలకు ఈరోజు పలసరుకులు, కూరగాయలు సంభావనలను అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ సునమస్సులు. దాతలకు భగవంతు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డి గ్రామంలోని పట్టాభిరామాలయం కేంద్రంగా నడుపుతున్న
సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కార్తీక మాస పర్వదినాన్ని పురస్కరించుకొని రామిరెడ్డి బలరామిరెడ్డి, శ్రీమతి గుప్పిణమ్మ దంపతులు, శ్రీ నాయుడు వెంకట రమణారెడ్డి, శ్రీమతి సరోజనమ్మల దంపతులు మరియు కుటుంబ సభ్యుల ఆర్థిక సౌజన్యంతో ఆర్థికంగా మన బ్రాహ్మణులో 35 కుటుంబాలకు 1,25,000 రూపాయలు విలువ చేసే సరుకులు, కూరగాయలు, సంభావనలు శ్రీయుతులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి, శ్రీమతి హైమావతమ్మ దంపతులు చే ఈ సహకారం అందుతోంది. నేను నా 45 ఏళ్ల ప్రస్థానంలో కొన్ని వందల వేల కార్యక్రమాలు చేసిన ఉంది, కానీ ఇట్లాంటి కార్యక్రమం మాత్రం నేను ఈ బాబు ద్వారా అటెండ్ అవటమే. తెనాల్లో అటెండ్ అయినా, మరి కొలగలూరులో అటెండ్ అయినా, ఇంకా 3-4 చోట్ల అటెండ్ అయినా, ఇటువంటి మంచి సంస్కారవంతులైనటువంటి మన తోటి సోదరులకి ఇచ్చే కార్యక్రమం మాత్రం మరి అనంత చేపడుతున్నందుకు నేను రాలేకపోతే మళ్ళీ బాధపడతాను, వెళ్లాల్సిందే అని చెప్పానని ఒంటిగా. ఇట్లా ఏదో పెద్ద ట్రస్ట్ ఏమో అనుకున్నాను, నేను వాళ్ళ తరఫున చేస్తున్నారేమో అనుకున్నాను. ఓన్లీ ఒక సింగిల్ పర్సన్ అనుకొని స్టార్ట్ చేసింది అనుకోలేదు. ఒకళ్ళు స్టార్ట్ చేసి ఇంకా చేయడం అంటే చాలా గ్రేట్. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా బ్లెస్సింగ్స్ ఉంటాయి ఇంత చేసినందుకు. వీధిలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం ముగింపు వేడుకలు వైభవంగా జరిగాయి. కార్తీక దామోదరునికి పూజలు నిర్వహించారు. మహిళలు కార్తీక దీపాలు వెలిగించి కోనేరులో వదిలారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. चंद्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह ताम् आवह जातवेदो लक्ष्मीं मनपगामिनीं यस्यां हिरण्यं विद्येऽङ्गामस्तं पुरुषानहम्. వెంకటరమణ గోవింద గోవింద గోకులనందన గోవింద. గూడూరు పట్టణంలోని శ్రీ అళకనాథ స్వామి దేవస్థానంలో కార్తీక మాసం ముగింపు సందర్భంగా ఆకాశ దీపాన్ని ధ్వజస్తంభంపై నిలిపారు. మహిళలు పూజలు నిర్వహించి దీపాలను కోనేరులో వదిలారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
స్థితాయై నమః ఓం విష్ణుపత్ని నమః ఓం ప్రసన్నాక్షై నమః ఓం నారాయణ ఓం శ్రీకాళహస్తి నమః ఓం భువనేశ్వర్యై నమః ఓం శ్రీ శ్రీ మహాలక్ష్మీ నమః ఓం రాజ్యలక్ష్మీ దేవ్యై నమః ఈ శతనామ కుంకుమ పూజాం సమర్పయామి. అగరబత్తి వెలిగించి చూపించండి. इमे भूपा श्रवणो दिव्यधूपा दिवासिताः भूता ब्रह्म पवित्रेण भूता सोणे सर्वदेवाः धूपो यन्त्रत्रिमुख्यतां देव्यै नमः सुगन्धपरिमलधूपमाग्रामयामि. धूपदीपानन्तरं सुष्ठा आचमनीयं समर्पयामि. కొంచెం నీరు చల్లండి. నిదానికి వాటర్ కలిగించండి. అది ప్రాబ్లం. అయిపోవచ్చండి. రండమ్మా రండి, దిగండి, చిన్నగా దిగండి. మేడం గారు చిన్నగా దిగండి. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా బాబావారికి విశేష అలంకరణ, మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గ్రాము 2 చేపించేస్తున్నా. 2 గ్రాములు అది కూడా గ్రాము దాని ఒడ్డు, గ్రాము గిల్లి ఒడ్డు. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకిని తమ భుజాలపై ఉంచుకుని సాయి నామస్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధుల్లో ఊరేగించారు. అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయి భక్త భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన నెల్లూరు జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ కీర్తిశేషులు చిట్టమూరు పద్మనాభరెడ్డి సతీమణి చిట్టమూరు అనసూయమ్మ జ్ఞాపకార్థం, వీరి అల్లుడు కుమార్తె ఆయన చెన్నై నగర వాస్తవ్యులు డాక్టర్ చెల్లకూరు ముద్దుకృష్ణారెడ్డి, నిర్మలమ్మ దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. గూడూరు పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రజా దర్బార్ కార్యక్రమం. చెల్లకూరు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయంలో చెల్లకూరు పిఎస్ఈఎస్ అధ్యక్షులు కొండా రామచంద్రారెడ్డి అధ్యక్షతన గురువారం 72వ అఖిల భారత సహకార దినోత్సవం కార్యక్రమం. రైతుల పక్షపాతి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని సర్వేపల్లి నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు గాలి రామకృష్ణారెడ్డి. గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో వెలుస్తున్న శ్రీ శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం ముగింపు వేడుకలు.
ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.